గత రాత్రి మనము దేవుని వాక్యంలో నుండి గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, దేవుడు నమ్మదగిన వాడు అని మనం దేవుని వాక్యం నుండి నేర్చుకున్నాం. నేను ఈరోజు ప్రేయర్ గ్రూప్లో అడిగాను, గత రాత్రి ఏం వాక్యం చెప్పానని. మరి షకీనా చెప్పినట్లుగా వాళ్ళకి అవగాహన ఉంది, కానీ మరి నాతో చెప్పలేకపోయారేమో. దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పి ఆ మాటను ఎక్కడ తీసుకున్నాను? 1 కొరింథీకి రాసిన పత్రికలో పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ 1వ అధ్యాయంలో కృపావరముల విషయమై, దేవుడు వారికి ఇచ్చిన కృపావరముల విషయమై, జ్ఞానము విషయమై, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల విషయమై వారి విషయంలో సంతోషిస్తూ దేవుని గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దేవుడు నమ్మదగినవాడు అని. అదేవిధంగా అబ్రహామును గురించి చెప్పాను. అబ్రహాముకు మరి దేవుడు నమ్మదగినవాడు అనడానికి మనకి ఒక ఎగ్జాంపుల్ కావాలి, ఒక సత్యం కావాలి. కాబట్టి అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చాడు. 100 సంవత్సరాల వయసులో దేవుడు నమ్మదగినవాడు. ఇస్సాకును గెరారులో కరువులో ఉన్నప్పుడు 26వ అధ్యాయం 3వ వచనం ఆదికాండంలో, నేను నీ తండ్రి దేవుడును, నీ తండ్రికి తోడుగా ఉన్నట్లు నేను నీకును తోడుగా ఉంటానని చెప్పిన మాటను బట్టి ఇస్సాకు తన తండ్రి అయిన దేవుని యొక్క మాటను బట్టి విశ్వసించి విత్తనం వేసి 100 అంతల ఫలాన్ని పొందాడు. యాకోబు యొక్క జీవితంలో దేవుడు ప్రత్యక్షమై, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును అని చెప్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథం అంతట్లో మనం చూసినప్పుడు దేవుడు యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన నిబంధన, ఆయన వాగ్దానాల్లో ఆయన ఎప్పుడు తప్పిపోలేదు. కానీ వాటిని పొందుకున్న ప్రజలు, నిబంధనలోనికి ప్రవేశించిన ప్రజలు, వాగ్దానము కలిగిన ప్రజలు, వారు నిబంధనను భంగపరిచి వారు ఆయన యొక్క వాగ్దానములను జ్ఞప్తికి తెచ్చుకోకుండా వారు వక్ర మార్గంలోకి వెళ్ళి నష్టపోయారు. కానీ దేవుడు ఎవరిని కూడా ఆయన తనకు తానుగా తన మాటను వెనుతీయగా లేదు. అది ఆయన స్వభావము కాదు, అది ఆయన నియమము కాదు, అది ఆయన యొక్క నీతి కూడా కాదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా దావీదుని గురించి చెప్పాను. దావీదుతో దేవుడు నిబంధన చేసుకుంటాడు. నేను నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నీ పిల్లలు తప్పు చేసినా మనుషులు శిక్షించిన రీతిగా శిక్షిస్తాను, కానీ నా కృపను దూరం చేయనని దావీదుకి నిబంధన చేస్తాడు. వాగ్దానం కాదని నిబంధన చేస్తాడు, ఒడంబడిక. దావీదు తర్వాత సలోమోను వివాహం చేసుకొని తన భార్య చెప్పిన మాటిని విగ్రహారాధనలోకి పడిపోతాడు. తర్వాత యెరోబాము, ఇట్లా తన యొక్క సంతతిలో అబ్షాలోము, ఇంకా అనేక మంది రాణులు, అతల్య కావు, చాలామంది వాడు చెరు మార్గంలోకి వెళ్తారు. దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో, దేవుడు చెప్పిన విషయంలో, ప్రవక్తలు చెప్పిన విషయంలో వారు తప్పిపోయి వారి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించి వారు నష్టపోయారు. కానీ దేవుడు తన నిబంధన, నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాను, నీ రాజ్యాన్ని కొనసాగిస్తానని చెప్పినట్లుగా దేవుడు తన నిబంధనను బట్టి దావీదుకు కృప చూపుతూనే వచ్చి దావీదు యొక్క వంశముల నుంచి, యోధా యొక్క గోత్రముల నుండి యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడుగా వచ్చి, ఆమేన్ హల్లెలూయా, ఆయన రాజుగా, షాలేము రాజుగా, సమాధానానికి అధిపతిగా ఆయన దావీదు యొక్క వంశములో నుండి వచ్చి ఏలుబడి చేస్తూనే ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆమేన్ హల్లెలూయా. రాత్రి చెప్పిన విషయాలు. అదేవిధంగా మరి కొరింథీ సంఘం ప్రారంభంలో ఆత్మ వరాలు కలిగినటువంటి సంఘము, దేవుని కృప పొందిన సంఘము, అలాంటి సంఘములో తిరిగి భయంకరమైన పాపంలోనికి ఆ సంఘం అంతా దిగజారిపోయింది. సంఘములో విభేదాలు వచ్చినాయి, అనైక్యతలు వచ్చినాయి, అల్లర్లు వచ్చింది, పాపం వచ్చింది. అయితే దేవుడు పౌలు గారి ద్వారా వారికి శిక్షను, శాపాన్ని, ఉగ్రతను ప్రకటించలేదు. కానీ వారిని సరిదిద్ది, దేవుడు మీకు ఏ స్థితినిచ్చాడో చూడండి, దేవుడు మీకు ఏ కృపనిచ్చాడో చూడండి, మీరు ఎలా పడిపోయారో చూడండి, ఎలా దుర్మార్గతలోకి వెళ్ళారో చూడండి, దేవుడు మీ నుంచి కోరుకునేది ఇది కాదు అని హెచ్చరికలు జారీ చేశాడు, బుద్ధి చెప్పాడు. కానీ
ఆయన నిబంధన, ఆయన కృప దూరం చేసినట్లు ఎక్కడ దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడలేదు. దీని అర్థం ఏమిటంటే, దేవుడు తన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, నమ్మకస్తుడు, యథార్థపరుడు, నీతిపరుడు, న్యాయవంతుడు. మనము మన పిల్లలు పొరపాటు చేసినప్పుడు వారిని గద్దిస్తాం, వారిని కొడతాం, క్రమశిక్షణలో పెడతాం. కానీ వారిని చంపేయాలని, వారిని దూరం చేసుకోవాలని తల్లిదండ్రులుగా మనం కోరుకోం. చెడ్డవారమై ఉన్న మనమే, మన పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉన్న మనము, అంతకంటే శ్రేష్టమైన పరలోకపు తండ్రి తన అడుగువాటి కంటే ఊహించేవాడు, అత్యధికంగా మనకి దయచేయవాడై ఉన్నాడు. తన పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఎవరు ప్రార్థన చేస్తే తన కుమారుని ఇచ్చాడు. ఎవరు ప్రార్థన చేస్తే, ఎవరు అడిగితే పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎవరు అడిగితే విమోచనను ఆయన ఏర్పాటు చేశాడు అంటే ఎవరు అడగలేదు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి, ఆ ప్రేమను బట్టి తన కుమారుని ఉచితముగా మనకి క్రయధనముగా, క్షమాపణగా, మార్గముగా, సత్యముగా, నిబంధనగా మనకి క్రీస్తు ప్రభువాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయ. కనుక మన పరిస్థితుల్లో మనము ఓటమి పాలైనప్పుడు, నష్టపోయినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మనము ఆయన సన్నిధికి మనం దూరం అయిపోయినట్లయితే, ఆయనను మనము వ్యతిరేకించే వారిగా మనము అయినట్లయితే, మనం ఇంకా నష్టపోతాం. మనం ఇంకా అజ్ఞానములోనికి వెళ్తాం. మనకు ఇంకా కీడులోనికి వెళ్ళే అవకాశం ఉన్నది. ఎందుకంటే దేవుని స్వభావాన్ని గురించి యోహాను సువార్తలో ప్రభు చెప్తాడు. నేను మీకు వాక్యాలు చెప్పట్లేదు, అప్పుడే ఇంట్రడక్షన్ ఇది. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. హల్లెలూయా. అదే అధ్యాయంలో దేవుడు అపవాదుని గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. వాడు దొంగ, నరహంతకుడు, మోసగాడు, అబద్ధికుడు అని దైవ విరోధి యొక్క స్వభావాన్ని చెప్తాడు. ఆయన యొక్క యేసుక్రీస్తు వారు తన యొక్క స్వభావాన్ని చెప్తాడు. అక్కడ జ్ఞాపకం ఉంచుకోండి. రెండు స్వభావాలు, రెండు మార్గాలు, రెండు వ్యక్తులు. ఒకటి మొదటి ఆదాము నుండి వచ్చిన మనుషులము, రెండవది కడపటి ఆదామైన క్రీస్తుకు సంబంధించిన వ్యక్తులు. మొదటి ఆదాము నుండి పాపము, శాపము, ఉగ్రత, ఇవన్నీ, మరణం, ఇవన్నీ సంభవిస్తే కడపటి ఆదామైన క్రీస్తు వచ్చి విమోచన, రక్షణ, నీతి, నిత్య జీవము, కుమారత్వము, హల్లెలూయా, ఆయన మనకు అనుగ్రహించినాడు. నీవు ఎవరివి ఈ లోకంలో అంటే, పలానా కులం అండి, పలానా మతం అండి, పలానా చదువండి, దానివల్ల భౌతికమైన పంటను కోసుకుంటావు. నీది పెద్ద కులం అయితే, పెద్ద మతం అయితే, నువ్వు అనుకున్నట్టుగా, లేకపోతే నీ బంధువులందరూ ఉన్న వాళ్ళు అయితే, పోలీస్ ఆఫీసర్లు ఉంటే, ఎమ్మెల్యేలు తెలిస్తే దానికి సంబంధించిన ఉద్యోగాలు, కాంట్రాక్టులో, లేకపోతే కేసులో తప్పించుకుంటే ఏదో చేసుకుంటావు. కానీ ఉగ్రత నుంచి తప్పించబడుట, మరణము నుంచి తప్పించబడుట, నిత్య జీవం అనుగ్రహించడం అనేదే దేవుని యొక్క ప్రేమ, ఆయన కనికరము, ఆయన సంకల్పంతో కూడుకున్నది. క్రీస్తు ప్రభు నమ్ముకుంటే మీకు ఉద్యోగాలు వస్తాయా, పిల్లలు వస్తారా, వాళ్ళు వస్తారా, వీళ్ళు వస్తారా అనే దానికంటే కూడా యేసు ప్రభు నమ్ముకుంటే నాకు నిత్య జీవము కలుగుతుంది. ఆయన నా అపరాధముల నిమిత్తం మనిషి కుమారునిగా వచ్చి నా యొక్క పాప పరిహారార్థ బలిగా ఆయన నా కొరకు తన ప్రాణము నర్పించి, మరణించి, పాతి పెట్టబడి 3వ దినమున తిరిగి లేచాడు. కనుక ఆయన నా మీద నుంచి, కీడు నుంచి, మరణము నుంచి, శాపము నుంచి, ఉగ్రత నుంచి విడిపించుటకు నేను నమ్ముకున్న క్రీస్తు శక్తిమంతుడై ఉన్నాడు, నమ్ముకోదగిన వాడైనాడు. నీ ప్రార్థనలో, నీ జీవితంలో ఈ సాక్ష్యాన్ని, ఈ స్టేట్మెంట్ని కోల్పోకూడదు. నువ్వు పొరపాటు చేసావు, నువ్వు తప్పిపోయావు అనుకో, తిరిగి దేవుడు నిన్ను కరుణిస్తాడు. నీ పాపమును ఒప్పుకొని అలా ఆయన కరుణించి కృప చూపిస్తానని చెప్పి యోహాను పత్రికలో చెప్తాడు. ఇప్పుడు నేను తప్పు చేస్తే మా తండ్రి గారు నన్ను శిక్షిస్తాడు, దగ్గరికి తీసుకుంటాడు. అది మా ఇద్దరి మధ్యలో సంబంధం. నేను తప్పు చేశానని వచ్చి నా ఇంటి పక్కన వచ్చి కొడితే ఒప్పుకుంటావా? లేదు. ఏదో రోగం, ఏదో అపవాది, ఏదో విషయాలు ఎవరో వచ్చి నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటే నీ దేవుడు ఒప్పుకుంటాడా? లేదు. ఆయన సంరక్షకుడు అన్నాడు. చూడండి, దేవుని యొక్క స్వభావాన్ని చూడండి. ఆయన మిమ్మల్ని నా గద్దరెక్కల మీద మోసినట్లు మోసాను అంటాడు. హల్లెలూయా. నేను మీకు యజమానుడనైతిని అంటాడు.
నేను మీకు కాపరిని అంటాడు. హల్లెలూయా. నేను మీకు పోషకుని అంటాడు. హల్లెలూయా. ఎన్నోసారి బైబిల్లో భయపడకు అంటాడు, ధైర్యంగా ఉండండి అంటాడు, నిబ్రంగా ఈ రాత్రి మనము దేవుని స్వభావాన్ని, ఆయన హృదయాన్ని తెలుసుకుందాం. దేవుడు చేసే కార్యాలు కొరకే ఎదురు చుట్టం కాదు. నువ్వు ఆయన కార్యాలు పొందుకోవాలంటే ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలి, ఆయనతో సంబంధాన్ని పెట్టుకోవాలి. ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ గురించి చేయవలసిన కార్యాలన్నీ ఆయన తను చేసుకుంటూ వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము రాత్రి కొన్ని విషయాలు, ఈరోజు దేవుని నిబంధన వాగ్దానాలు కట్టుబడి ఉంటాడు. ఈ విషయాన్ని మనం చూసుకుందాం. చూడండి, దేవుడు తన నిబంధనకు కట్టుబడి ఉంటాడు. చెప్పండి, దేవుడు నిబంధనకు కట్టుబడి ఉంటాడు. దేవుడు చూడండి, నిబంధన చేసుకున్న వ్యక్తులకు ఆ తర్వాత దేవుడు మేలు కొరకై, క్షేమము కొరకై, సహవాసము సంబంధము కొనసాగుట కొరకై, భవిష్యత్తులో దేవుడు మేలు చేయుట కొరకై భవిష్యత్తును గురించినటువంటి ప్రమాణములను వాగ్దానములు అంటారు. దేవుడు అబ్రహామును పిలిచాడు. ఆ పిలుపుకు విధేయుడైనందున దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను స్థిరపరిచి, నిబంధన చేయబడినటువంటి అబ్రహాముకి వాగ్దానమును చేశాడు. ఆమె హల్లెలూయా. తర్వాత ఇస్సాకుకి మరి ఒకసారి దేవుని యొక్క విశ్వాస పరీక్ష వచ్చింది. గెరారులో ఏమని వచ్చింది? నేను నీ తండ్రి దేవుణ్ణి, నీ తండ్రి తోడైనట్లు ఉంటాను అని చెప్పినప్పుడే ఇస్సాకు తన తండ్రి దేవుని యొక్క మాటను విశ్వసించి ప్రతికూలమైన పరిస్థితుల్లో విత్తనము వేశాడు. అంటే దేవుని నమ్మగలిగితేనేగా. కాబట్టి ఇస్సాకు విషయంలో దేవుడు తిరిగి అక్కడ ఒక ప్రమాణము చేస్తాడు. యాకోబు విషయంలో ప్రమాణము చేస్తాడు. వీరి అబ్రహాముతో చేసిన నిబంధన మరి వ్యక్తిగత నిబంధనలు చేసుకుంటూ వస్తుంటాడు. అయితే వాగ్దానములు అనేవి నిబంధనకు పూర్వం ఇవ్వాల, నిబంధన చేయబడిన తర్వాత వాగ్దానములు వేశాడు. హల్లెలూయా. తర్వాత నోవహుతో కూడా నిబంధన చేసుకుంటాడు. ఏమని? ఇదిగో ఆ యొక్క జలప్రలయం తర్వాత రెయిన్బో ఇంక ఇంద్రధనస్సునిచ్చి అక్కడ ఒక నిబంధన చేస్తాడు. ఇంకా నేను ఎప్పుడు కూడా వరదలను, నీరుని తీసుకొచ్చి ప్రజలు నష్టపరచున్నాను. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో తన నిబంధన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటాడు అనేది సుమారుగా 73 సార్లు ఉంది. ఏంటి అదంటే, దేవుడు తన నిబంధనలు జ్ఞాపకం చేసుకోవటం, దేవుడు వాగ్దానాలు చేసుకోవటం. అంటే దేవుడు తనిచ్చిన మాటని తానే జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో, నేను మాట ఇచ్చాను కదా, వీళ్ళెంత దౌర్భాగ్యంగా వెళ్ళిపోయారు, అయినా కానీ నేను మాట ఇచ్చాను కదా, అయినా కానీ నేను నిబంధన చేసుకున్నాను కదా అని చెప్పేసి మరలా వారిది సరిచేసుకొని, మరలా వారు పశ్చాత్తాపడి వారి తప్పును తెలుసుకొని వారు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడే దేవుడు తిరిగి నిబంధనను బట్టి, ఆమె చెప్పండి, వీరు చెడ్డ వ్యక్తులైపోయారు, పాడైపోయారు, వ్యతిరేకులైపోయారు, దైవ విరోధులుగా మారిపోయారు. కానీ దేవుడు వీరి గురించి వదిలివేయొచ్చు కదా, వదిలివేయలా. ఏంటి అనంటే నిబంధన చేశాడు. హల్లెలూయా. ఏం నిబంధన చేశాడంటే అబ్రహాముతో, అబ్రహామా, నీ యందు నేను సకల వంశాలు నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సుమారు 73 సార్లు అలా జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహు విషయంలో ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము విషయంలో 19వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించిపోకుండా అతని తప్పించెను. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? లోతును జ్ఞాపకం చేసుకున్నాడు. లోతును ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అంటే, అబ్రహామును బట్టి, అబ్రహాముతో చేసిన నిబంధన బట్టి, అబ్రహాము స్నేహితుడు కాబట్టి, అబ్రహాము దేవునికి స్నేహితుడు కాబట్టి అబ్రహాముకు కావలసిన వ్యక్తిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక మనము ఇస్సాకు విషయంలో 26వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు 30వ అధ్యాయం 20వ వచనం ఆది కాండంలో రాహేలును కూడా జ్ఞాపకం చేసుకుంటాడండి. ఆమె మనవని విని ఆమెకి గర్భమును తెరుస్తాడు. అంటే చూడండి, దేవుని కనుదృష్టి. రాహేల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? రాహేల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు ఆమె గర్భఫలం తెరవాలి అంటే, రాహేల్ ఎవరు?
యాకోబు యొక్క భార్య, ఆమెను ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు? ఎవరి భార్య? యాకోబు. హల్లెలూయా. దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే, అయ్యో నా నిబంధన, అయ్యో నేను వీరి ద్వారా నేను సంతాన్ని ఉత్పత్తి చేయాలి. ఎవరు నిద్రపోకండి ప్లీజ్. ఈరోజు కృపలేని కాలంలో, రక్తము చిందించబడిన కాలంలో దేవుని యొక్క ప్రమాణము మాట చొప్పున అనేకులకు కృప చూపి వారిని విమోచించి వారిని లేవనెత్తిన దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న ఆయన పిల్లలను, ఆమేన్, క్రొత్త నిబంధనగా క్రీస్తుతో నిబంధన చేయబడిన మనలను, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్ముడు చేత ముద్రించబడిన మనలను ఆయన చేయి విడిస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఈరోజు నీ పరిస్థితి బాగలేదు కనుక నన్ను చేయి విడిచిపెట్టాడు అని నువ్వు ఎప్పుడు అనకు. నీ పరిస్థితి బాగలేకపోవడానికి దేవుడు కారణం కాదు. ఎందుకు అనంటే ఆయన స్వభావము అది కాదు. పాత నిబంధనలో దేవుడు అనేకులను శిక్షకు, మరణమునకు ఎందుకు అప్పగించాడు అంటే, పాత నిబంధనలో అక్కడ కరుణ, ప్రేమ, దయ అనేది కాదు వాళ్ళ మధ్యలో. ధర్మశాస్త్రము అనే దాని ప్రకారము, చట్టము ప్రకారం వారు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నారు. అర్థమవుతుందండి? కానీ మనమే ధర్మశాస్త్రము ద్వారా దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అనగా మన క్రియల ద్వారా, మన నీతి ద్వారా, మన పరిశుద్ధత ద్వారా దేవుని పిల్లలుగా మనం చేయబడలేదు. క్రీస్తు ప్రభు యొక్క విమోచన, క్రయధనము, ఆయన ప్రేమ, ఆయన మన కొరకు చెల్లించిన వెలను బట్టి మనం ఆయన పిల్లలుగా, ఆయన యొక్క వాగ్దానములకు వారసులుగా చేయబడ్డాం. హల్లెలూయా. దేవుడు నూతన నిబంధనలో ప్రజల నుంచి కోరుకునేది ఒకటే, ఏంటంటే విశ్వాసము. ఎల్లప్పుడూ విశ్వాసము, శ్రమలో విశ్వాసము. అందుకే గత రాత్రి చదువుకున్నాం రోమపత్రిక 8వ అధ్యాయం. కరువైనను, వస్త్రహీనతైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను, హింసైనను, ఆఖరికి మరణమైన ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి ఏది మనలను ఎడబాపదు అని వాక్యం చెప్తుంటే, మూర్ఖంగా మనం నిర్ణయాలు తీసుకొని, మూఢత్వంతో పని చేసుకొని, ఎవరు చెప్పినా విననటువంటి ఒక మృగ స్వభావాన్ని పెట్టుకొని, అటు దేవుని వాక్యమేనో, దేవుని మాటనో, దేవుని సేవకుల మాటనో, చెప్పిన వాళ్ళదేనో, ఎవరిదేనో చెప్పండి, నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన పని లేదు అని మనం చేసుకొని నష్టపోయిన తర్వాత, ప్రభువా అబ్రహాంకు తోడుగా ఉన్నావు కదయ్యా, నన్ను విడిచిపెట్టావా? ఇంక జ్ఞాపకం మొదలు పెడతాం. రేవు అంటే ఇంకేమి ఆయన ఏం అనలేక ప్రార్థన పేరు పెట్టి ఇంకేందయ్యా అని బల ఏడుస్తుంటాం. దేవుడు అంటున్నాడు, జరగబోవు సంగతులను, ఆమేన్, హల్లెలూయా, నేను మీకు బోధిస్తాను. అంటే భవిష్యత్తును గురించి నేను ఎందుకు? నేను భవిష్యత్తుని నేనే నిర్ణయించేది. కాలములు, సమయములు నా వశములో ఉన్నవి. పంచభూతములు నా వాక్కు చేత నేను సృష్టించాను. నేను తప్ప వేరొక దేవుడు లేడని ఇశ్రాయేలీయులతో అంటాడు నిర్మల. నీవు సర్వశక్తిమంతుడైన దేవుడని వాక్యములో ఎరిగిన తర్వాత, సర్వశక్తిమంతుడిని ఆశ్రయించుటకు బదులుగా నువ్వు ఏదేదో ఆశ్రయించి, ఏదేదో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు వచ్చి పాస్టర్ గారికి పరీక్ష పెడతారు. అయ్యా నువ్వు ప్రార్థన గట్టిగా చేయాల్సిందే. నేను గట్టిగా అసలు చేయను. మీరు అనుకుంటారా? నేను గట్టిగా ప్రార్థన చెయ్యను. విశ్వాసంతో ఒక మాట, ఒక అధికారితో చెప్పినట్టు, ఒక న్యాయ జడ్జి గారికి చెప్పినట్టు ఒక మాట మీ పక్షంగా చెబుతా. ఎందుకంటే మీరు తిని గురక పెడతారు, మీరు అన్నీ చేసుకుంటారు, మీరు ఏమీ తక్కువ కాదు. నేను అనుకుంటున్నా, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి మీటింగ్కి రావాల్సిన వాళ్ళు
పేటలో ఫంక్షన్ అంటే ఈరోజు ఎవరైనా ఆగుతారా? పెళ్ళి అంటే పంచెలు కడుతున్నారన్న లుంగి, పంచెలో లుంగీలు కడుతున్నారుగా. ఎవరైనా ఫంక్షన్కి అరే పొద్దుపోయింది చలికి ఎలా పోతాం, బండి లేదు అని ఎవరైనా ఆగుతారా? ఎవరైనా ఆగుతారా? ఆటోకి డబ్బులు ఎవరైనా ఇస్తారా మీకు? కోటాలంటే 3 రోజులుగా లాస్ట్లో పోదాం, ఫస్ట్లో పోదాం. దాన్నే నువ్వు ఎవరితో సహవాసం చేయటంలో నువ్వు నీ నిర్లక్ష్యతను కనబరుస్తున్నావు అంటే, ఒకరోజు వెళ్ళి అటెండెన్స్ చెప్పి, నాకు అటెండెన్స్ వద్దు చెప్పండి. నేను అడిగాను, మీరు ప్రార్థన ఎప్పుడైనా మీకు జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ప్రార్థనకు రాకపోతే ఫోన్ చేశాను ఎవరికైనా? చేశానా? చెయ్యను. ఎందుకు చేయను? నీకు రోగం వస్తే, నీకు ఏదైనా సడన్గా నడుము పట్టుకుంటే, అమ్మో నన్ను పేడకి తీసుకెళ్ళండి అని గోల చేసి, డబ్బులు లేకపోతే ఏదైనా చేసి ఎక్కడికి పోతారు మీరు? అక్కడ లాభం లేదు అన్నారు అనుకోండి, ఎక్కడికి పోతారు? గుంటూరు జల్. అక్కడ లాభం లేదు అనుకోండి, అడిగి పోతారు. ఇంకా పొలం ఉందా, ఇల్లు ఉందా? ఇంటికాడ గేదెలు ఏమవుతాయండి? అప్పుడు ఎవరు తెస్తారు పాలు? నాకు తెలియదు. నాకు మామూలుగా అడుగుతున్నా, అంటే మిమ్మల్ని తృణీకరించట్లేదు. మీ గేదెలకు పాలు ఎవరు తెస్తారు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు? ప్రత్యామ్నాయం ఉంది కదా. దేవునిని వెతుకుటలో దేవుడు కొన్ని సమయంలో మన క్షేమము మేలు కొరకు ఆయన నిర్ణయించిన కాలంలో నీవు పాల్గొని ఆయన చేసే మేలు పొందుకోవడానికి బదులుగా ఎప్పుడైనా ఒకటే కదా అని నీవు ఆయన దర్శించు కాలమున, ఆయన తనను ప్రత్యక్షపరుచుకునే కాలమున నీవు ప్రక్కకు నెట్టేసి నీకు అనుకూలమైన కాలంలో నువ్వు రాకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందండి? సో ఇక్కడ రాహేలు విషయంలో దేవుడు కృప చూపాడు. యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో అక్కడ 59, 60 వచనంలో అక్కడ ఆయన తనకు పూర్వము చేసిన నిబంధనను గురించి జ్ఞాపకం చేసుకుంటాడు. అక్కడ చేసుకొని నేను క్రొత్త నిబంధన చేస్తాను, ఇది కాదు మళ్ళా నేను క్రొత్త నిబంధన చేస్తాను అంటాడు. అదేవిధంగా ఇశ్రాయేలు బానిసత్వం నుంచి ఆ ఐగుప్తులో ఉన్నప్పుడు మొర్రపెట్టారు. ఏమని మొర్రపెట్టారు? అయ్యా నా పితరుల దేవ, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవ, మాకు సహాయం చెయ్యా, మేము ఇక్కడ బానిసం చేస్తున్నాను, మమ్మల్ని అణిచేస్తున్నారని మొర్రపెట్టినప్పుడు దేవుడు ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? వారి ప్రార్థనలు విని నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు యొక్క ప్రార్థన చేస్తే దేవుడు ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకోవాలి కదా. అరే వీళ్ళ చేత ఏంది కట్టెలు ఇలా పగల కొట్టిస్తున్నారు, అరే వీళ్ళ చేత ఏంది వెట్టి చాకిరి చేపిస్తున్నారని చెప్పి దేవుడు కనికరపరుడు కదా. కన్నీరు కార్చి కనికరపడి జాలు చూపించాడు. ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ 12వ అధ్యాయం అబ్రహాంలోకి వెళ్ళాడు. 17వ అధ్యాయం ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు. 25వ అధ్యాయం 27వ అధ్యాయులు యాకోబు దగ్గర, 28వ అధ్యాయులు యాకోబు కాడికి వెళ్తున్నాడు. అంటే ఏంది? అరే నేను నిబంధన చేసుకుంటూ వచ్చానని చెప్పేసి దేవుడు తన నిబంధనను బట్టి, దేవుడు మాట ఇచ్చిన వాడు నెరవేర్చేవాడు కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క ప్రార్థనలకు జవాబుగా దేవుడు మోషేను పంపించి వారికి విడుదలను కలిగించాడు. కారణం ఏంటి చెప్పండి? నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటిది? ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. విశ్వాసముతో కూడిన ప్రార్థన. హల్లెలూయా. అయ్యా నువ్వు నిబంధన చేశావు కదా, అయ్యా నువ్వు వాగ్దానం చేశావు కదా. మీరు ఈ పెద్ద ప్రవక్తలు కాకుండా, యెషయా, ఇర్మీయా, యెహెజ్కేలు వీరు కాకుండా, దానియేలు కాకుండా మిగిలిన చిన్న ప్రవక్తలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలీయులు మాటికి తప్పిపోతుంటారండి. వాళ్ళు మాటికి తప్పిపోయిన ప్రతిసారి కూడా ఈ చిన్న ప్రవక్తలు 12 మంది ఉంటారు. వినండి వాక్యం. దేవుడు వారిని హెచ్చరిస్తాడు. ఇదిగో మీరు నా నిబంధనను భంగపరిచారు, ఇదిగో మీరు నేను చెప్పిన దానికి బదులుగా మీరు ఇలా చేస్తున్నారు. ఏమంటారు తెలుసా? మీరు మారు మనసు పొందండి, తిరిగి మరలుకోండి. ఆమేన్. తిరిగి నా వైపు తిరగండి, ఎందుకంటే నా నిబంధనలో ఆశీర్వాదం ఉన్నది, నా మార్గములో క్షేమం ఉన్నది. ఎందుకు మీరు నా వైపు తిరగాలంటే నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు గొప్పవి, అవి మీ తలంపుల కంటే గొప్పవి, మీ ఆలోచనల కంటే గొప్పవి. నా ఉద్దేశములు వేరు. మీరు తిరిగి మరలుకోండి,
తిరిగి పశ్చాత్తాపడండి. తిరిగి మీరు బూడిదకు మీ యొక్క వస్త్రములు చించుకొనుట మాని మీ హృదయములను చించుకొనండి. అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. అప్పుడు నా ముఖమును ఎడమ చేయను, అప్పుడు నా స్వరాన్ని దూరం చేయను. తిరిగి వాళ్ళ క్రొత్తది ఏమి ఇవ్వట్లా, తిరిగి ఆ నిబంధనలో ఉన్న ఆశీర్వాదాన్ని వారిలో కంటిన్యూ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభువారు నిబంధనగా ఈ లోకానికి వచ్చి యేసు ప్రభుని విశ్వసించిన వారందరికీ ఆయన నిబంధనలో, ఆయన వాగ్దానంలో ఉన్న విడుదల, రక్షణ, క్షేమము, జీవము, నిబంధనతో కూడుకున్నటువంటి ఆ ప్రేమతో, ఆ కనికరముతో కూడుకున్నటువంటి ఆ శిలువ మరణ పునరుద్ధానంతో కూడుకున్న ఆశీర్వాదము తిరిగి మన హృదయంలో, మన జీవితాల్లోనికి అనుగ్రహించబడునుగాక. ఎప్పుడు దేవుని వైపు మనం మరలుకున్నప్పుడు, హల్లెలూయా, ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయనకు ప్రార్థించినప్పుడు, ఏదో ఒక సమస్య నుంచి బయటికి ప్రస్తుతానికి రావాలి అనే తపన కాదు, యథార్థమైన హృదయంతో దేవుడు యథార్థవంతుడని, నీతిపరుడని, నమ్మదగిన వాడని, మనము ఆయనను వెంబడించుటకు ఆయన సరి అయినటువంటి శక్తిమంతుడని ఎరిగి ఎప్పుడైతే నీ హృదయాన్ని తెరుస్తావో చెప్పండి, అప్పుడు పరిశుద్ధాత్ముడు వేగముగా నీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. దేవుని యొక్క ఆత్మని ఆవరిస్తాడు. మీరు ఈరోజు బలహీనులుగా ఉన్నామా? డోంట్ వరీ, చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి. బలహీనంగా ఉన్నావా? ప్రార్థనహీనంగా ఉన్నావా? పడిపోయావా? పర్లేదు, నచ్చలేదు, కానీ ఈరోజు లేవడానికి నీ హస్తాన్ని దేవునికి, పరిశుద్ధాత్మని జీవితంలోనికి ఆహ్వానించు. దేవుని వాక్యాన్ని జీవితంలోనికి ఆహ్వానించు. ఆ వాక్యమని జీవితాన్ని అన్ని విషయములోంచి నిన్ను సమకూర్చి నిన్ను పైకి తీసుకొస్తుంది. మనం ప్రార్థించినప్పుడు పాత నిబంధనలో ఎవరు ప్రార్థించినా, క్రొత్త నిబంధనలో ప్రార్థించినా దేవుడు జవాబుగా తన మాటనే తెలియచేశాడు. స్వస్థత అయినా, విడుదలైన, జయమైన, సమకూర్పైన, అది ఏదైనాను కూడా దేవుడు తన ప్రవక్తలకి, తన ప్రవక్తల నోట దేవుని మాట నుంచి తెలియజేశాడు. హల్లెలూయా. ఈరోజు మనందరి జీవితంలో ఇక ప్రవక్తలు, యాజకులు ఉన్నప్పటికీ సర్వజనులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని యావేలుతో చెప్పిన ప్రవచనము ప్రకారము యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులతో చెప్పాడు, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మీకు ఏం చేస్తాడు తెలుసా? బోధిస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మర్మములను మీకు తెలియజేస్తాడు, బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ హృదయం, ఇక్కడున్న వారి అందరి హృదయం ఒక్కటేనండి, ఒకటి, నేను నిబంధన చేయబడిన వ్యక్తిని. ఎవరు నీ నిబంధన? యేసుక్రీస్తు నిబంధన. హల్లెలూయా. ఈ నిబంధన చేయబడిన వ్యక్తులకి దేవుడు ఏం చేశాడు తెలుసా? వాగ్దానములకు వారసులుగా మనల్ని చేసి ఉన్నాడు. గలతీకి రాసిన పత్రిక తీయండి, 3వ అధ్యాయం తీయండి. గలతీకి రాసిన పత్రిక 13వ వచనం చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు అంటే నగరికల్లో వాళ్ళకి, అమెరికాలో వాళ్ళకి, అందరికీ, ఎవరికి? మనకి అంటే యేసు క్రీస్తు నామమును అంగీకరించిన ప్రతి ఒక్కరికి మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రహి అయి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. ధర్మశాస్త్రం ఏమి ఆరోపిస్తుంది ఒక వ్యక్తిలో? నీతిని, న్యాయమును. అవునండి, ధర్మశాస్త్రం ఎప్పుడు ఏం చేస్తుంది? ఒక మెజర్మెంట్, అది ఒక కొలమానం అన్నమాట. దేవుని నీతికి, దేవుని యథార్థతకు, దేవుని యొక్క ఉద్దేశాలకు తగినట్లుగా నువ్వు మసలుకుంటున్నావా, ఆలోచిస్తున్నావా, ఉంటున్నావా, లేవా అని ఎవరు నిర్ణయిస్తారు అంటే ధర్మశాస్త్రం నిర్ణయించింది. కాబట్టి ధర్మశాస్త్రంలో మన ఎదురుగా వచ్చినప్పుడు, ఒక అద్దం ఎదురుగా మనం ఉన్నప్పుడు మన యొక్క
విషయాలు మన మీద ఉన్న మరకలు, మన ముఖం ఎలా కనిపిస్తుందో, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడే నువ్వు ఎంత పతనమైపోయావో, ఎంత పాడైపోయావో, ఎంత తప్పిపోయావో, ఎంత బాధపరిచావో, ఎంత దూరం అయిపోయావో అది నీకు అర్థమవుతుంది. కానీ అది నీకు పరిష్కారము కాదు. చెప్పండి, అది నీకు పరిష్కారం కాదు. ఎవరు నీకు పరిష్కారం అంటే, ఈ ధర్మశాస్త్రమును జబ్బు తెలిసిద్ది ఎక్స్రే ద్వారా, దాని తగ్గ ట్రీట్మెంట్ ఆ మెడిసిన్ డాక్టర్ గారు మళ్ళీ నీకు ఇచ్చినట్లుగా నీ జబ్బును బట్టి నిన్ను క్రీస్తు ప్రభు యొద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడింది. హల్లెలూయా. అయితే ఈ క్రీస్తు లేకపోతే ధర్మశాస్త్రమును బట్టి మనం ఎవరము? శాపగ్రస్తులము, ఉగ్రతకు పాత్రలము. అవునా? కీడునకు, మరణమునకు, అన్నిటికీ మన పాత్రలు. ఎందుకంటే జబ్బు ఉన్నది మనలో. కానీ ఇక్కడ ఏమున్నది అంటే, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మనకు బదులుగా క్రీస్తు శాపమును అనుగ్రహించాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ధర్మశాస్త్రం ఏదైతే ఒక వ్యక్తిలో కోరుకుంటుందో, నీతిని, దేవుడు కోరుకునే ఒక మంచితనాన్ని, మనుషుడు ఎప్పుడు తన యొక్క క్రియలో మంచితనం వల్ల తను దేవునితో సంబంధాన్ని, సహవాసానికి రాలేని మన జీవితాలను క్రీస్తు శరీరధారునిగా వచ్చి, దేవుని కుమారుడని క్రీస్తు మనిషి కుమారుడిగా వచ్చి మన పాప శాపములను ఆయన మీద వేసుకొని మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు. దేవుడు మనల్ని అబ్రహాము యొక్క వాగ్దానములకు వారసులుగా చేశాడు. దేనికి వారసులుగా చేశాడు? వాగ్దానములకు వారసులుగా చేశాడు. ఈరోజు మీ జీవితంలో ఎన్నో లోట్లు కలిగి ఉన్నాం, మనం ఎన్నో అవసరతలు కలిగి ఉన్నాం. కానీ మనకు ఉన్నటువంటి ప్రివిలేజ్ ధన్యత ఏంటి? సరైన గుర్తింపు లేదు. సమాజంలో ఎన్నో బలహీనతలు, ఎన్నో అప్పులు, ఎన్నో పరిస్థితులు. మనుషుల ఎదురు ఘనమైన వ్యక్తులుగా లేవు, మంచి డ్రెస్ కూడా లేదు, పెద్ద గుర్తింపు లేదు, పతనమైపోయింది, ఏదో జరిగిపోయింది, నష్టమైపోయింది, అయిపోయింది. కానీ ఒక క్రైస్తవునిగా నీకు ఏ గుర్తింపు లేదు శారీరకంగా. కానీ దేవుని వాక్యపరంగా నీవు అత్యున్నతమైన విధానంలోకి ఎదుగుటకు, వర్ధిల్లుటకు, ఫలించుటకు, లేవనెత్తుటకు మనుషుల బలము కాదు, అధికార బలము కాదు, డబ్బు బలము కాదు, ఏ బలము కాదు, ఆయనే బలముగా, శక్తిగా, రక్షణగా, విమోచనగా తన యొక్క మాటను ప్రమాణములుగా, వాగ్దానములుగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ విషయంలోనైనా బయటికి రావాలి అని నువ్వు దేవుణ్ణి అడగాలనుకుంటే నీకున్న అర్హత ఒక్కటే, దేవుడు తాను ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తానని చెప్పాడు. దేవునిని ప్రేమించుటనగా గౌరవించుట, విశ్వసించుట, ఆయన కార్యాలను, ఆయన ఉద్దేశాలను సమ్మతించుట, ఆయన మనిషి కుమారుడికి ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయి తిరిగి లేచాడని నమ్ముటయే విశ్వాసము. ఇక్కడున్న చాలామంది అనుకోవచ్చు, నాకు బలహీనతలు ఉన్నాయి, నాకు అలవాట్లు ఉన్నాయి, నేను మంచోని కాదు, నేను మంచిదాన్ని కాదు, ప్రస్తుతం నా పరిస్థితి బాగలేదు అనండి. ఇలా మనం అనుకుంటాం, నాకు దేవుడు ఎలా సహాయం చేస్తాడు, దేవుడు నా ప్రార్థన ఎలా వింటాడు. దేవుడు యేసయ్య యొక్క మాట అన్నాడు, నేను పాపులను పిలవచ్చితిని అంటాడు, రోగులకే వైద్యుడిని అంటాడు. హల్లెలూయా. నేను నీతిమంతులు పిలవ రాలేదు. సంఘము ప్రజలను బహిష్కరిస్తూ వచ్చిందండి సంవత్సరాలుగా. నువ్వు తాగుబోతోడి, నువ్వు తిరుగుబోతోడి, నువ్వు పనికిరానోడి, నువ్వు అట్టాటోడి, ఎట్టాటి దాన్ని మీరు రావద్దు అని చెప్పేసి ప్రభుయేమో ప్రయాసపడి నా దగ్గరికి రండి అంటే, సంఘమేమో అబ్బో తెగ బాడుతుందరు, వీడు తెగ బాడుతున్నాడు. ఏం చూస్తున్నారు? నీ గతాన్ని, నీ పూర్వాన్ని, నీ అదిని ఇదిని చూస్తున్నారు. శిలువ మీద దొంగ ప్రభువుని అడిగాడు, అయ్యా నేను దొంగని, అనర్హుణ్ణి, అయినను నువ్వు నన్ను క్షమించి
నీతో కూడా నన్ను పరదేశంలో ఉంచుకొని ప్రభు రే, ఎన్నో కాపురాలు గూల్చి, ఎన్నో దండలు దించి, ఎన్నో జీవితాలను పాడు చేసి నాతో పాటు వస్తావంటరా నువ్వు? నాతో పాటు నువ్వు నేను ఒకటేనంటరా? అంటే యేసు ప్రభు వెళ్ళి ఆడుంటాడు ఇప్పుడు తిరిగి లేచిందాకా పరదేశంలో. అంటే పరదేశంలో ఎవరు ఉంటాడు? దొంగ కూడా ఉంటుంది. ఇదేంది? దొంగోడు ఎస్ఐఏ పక్క పక్కన కూర్చోరు. యేసు ప్రభు యొక్క ప్రేమ అదే. లోకాన్ని ప్రేమించారటానికి మనకులాగా మాటలు చెప్పలా. నువ్వంటే ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని చెప్పలా. చూపించాడు. ఏంటంటే ఒక దొంగని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నాడు, పాపులను తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నాడు, సుంకరులతో కలిసి భోజనం చేశాడు. ఏంటంటే ఇదే దేవుడు మీకు ఇచ్చిన వర్తమానం, ఇదే దేవుడు నా ద్వారా మీకు చూపిస్తుంది. మీరు ఎలా ఉన్నారో, ఎలా పెరిగారో, ఎలా వచ్చారో. మీరు అజ్ఞానం చేత ముసుగు వేయబడి రకరకాలుగా మునుపు కడమవారి వలె స్వభావ సిద్ధంగా మీరు ప్రవర్తించారు. అయితే నేను మిమ్మల్ని వెలిగించి, రక్షించి, బ్రతికించి, శుద్ధులుగా చేసి, కుష్ఠరోగంతో ఉండి ఎక్కడో పాలెమ బయట ఉండవలసిన వ్యక్తులను శుద్ధులుగా చేసి వారి సమాజంలో కలిపాడు దేవుడు. రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందింది. బావి దగ్గర ఒక స్త్రీ, పాపాత్మురాలని స్త్రీని తీసుకొచ్చి ఆమె ఒక బోధకురాలుగా చేసండి. క్షణంలో అయిపోయింది బోధకురాలు. చెప్పండి ఎంతలోకి? క్షణంలో బోధకురాలు అయిపోయిందండి. ఈ ఊరోళ్ళు, సున్నబట్టి నుంచి వచ్చిన వాళ్ళు, మీకు తెలిసిన ఒక స్త్రీ పురుషుడు వెళ్ళి ఆ 2 రోడ్ల దగ్గర వాక్యం చదువుతుంటే నువ్వు విన్నావు అనుకో, ఏమనుకుంటావు? మీరు చెప్పండి. వాళ్ళ బలహీనతలు మీకు తెలుసు, వాళ్ళ పొరపాట్లు మీకు తెలుసు, వాళ్ళ గతం కూడా మీకు తెలుసు. పక్కన పొలంలో పుచ్చకాయలు కోసుకుని దొంగతనం కొత్తడు దొరికింది 3 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆమె సున్నబట్టీలు ఆమె బస్సు దగ్గర నుంచొని ఆ కొబ్బరిబాణాలు కొట్టేవానికి ఏసయ్య మంచోడయ్యా, మారు మనసు పొందు, దేవుడు నీకు నిత్యరాజ్యం ఇస్తాడని చెబుతా ఉంది. నువ్వు వెనకనే ఉన్నావు. ఇప్పుడు చెప్పండి, మీరేమంటారు చెప్పండి? అది ఇంక మీకు తెలియదు, మీ భాషలు మీకే తెలుసు కదా. ప్రభు ఎవరినైనా అలా అన్నాడు? తృణీకరించాడా? వాళ్ళ గతాన్ని మాట్లాడా? ఏమంటున్నాడు? యేసు ప్రభు ద ఫస్ట్ కాలింగ్ అని తెలుసా? ఆయన బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు యొక్క ఫస్ట్ వర్తమానం ఏంటి తెలుసా? మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించినది. అంతకన్నా పెద్ద ప్రసంగం ఈ ప్రపంచంలో లేదు. ఎవరు చెప్పినా అది ప్రసంగం కింద లెక్క కాదు నాకు. ఏంటి అంటే అదే, మీరు మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించినది. ఈరోజు ఈ కూటముల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఎలాంటి చెడులో ఉన్నా, ఎలాంటి ప్రవర్తనలో ఉన్నా, ఏది చేసిన గత ఏదో తెలియదు, మీరు యేసు ప్రభువుని గురించిన వార్త విని మారు మనసు పొందండి. ఏంటి మారు మనసు అంటే? నీవు నీ యొక్క ప్రస్తుత ఆలోచన నుంచి, ప్రస్తుతమును జీవిస్తున్న జీవిత విధానములో నుంచి ఆయన కోరుకుంటున్నట్లుగా నీ ఆలోచనలను మార్చుకున్నట్టే మారు మనసు. వెనుదిరుగుట. నీ ప్రయాణం నరసరాపడి వెళ్తున్నావు, ఒక ఫోన్ కాల్ వచ్చింది అర్జెంటుగా, మీ ఆయన కింద కాళ్ళు చేతులు ఫిట్స్ వచ్చి కొట్టకలాడుతున్నాడు అనుకో, నువ్వు ఏం చేస్తావు? వెంటనే శాంతినగర్ దగ్గర దిగి వెనక్కి వస్తావు. అంటే నీ ప్రయాణంలో ఏం చేసావు? వెనుదిరిగావు. వెనక్కి మళ్ళుకొని జర్నీ ఎటు చేస్తున్నావు? వెనక్కి చేస్తున్నావు. ప్రభు యొక్క స్వార్థ, ప్రభు యొక్క వాక్యం ఎందుకు దేవుడు మనకి ఇస్తున్నాడు తెలుసా? నువ్వు వెళ్తావు, మనిషివి, నీ ఆలోచనలు మారుతూ ఉంటాయి. కానీ వాక్యం నీకు చెప్పినప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? నువ్వు మనసును మార్చుకోవాలి. మనసు మార్చుట అనే దానికి బదులుగా చెప్పండి, దిశను ఆరోగ్యం వైపు, క్షేమం వైపు, వాగ్దానాల వైపు తిప్పుకొనుట. మనకున్న ప్రివిలేజ్. ఈరోజు ధైర్యపడకండి, అంత అయిపోయిందయ్యా, ఇంక నేనేమి చేయలేను, ఇంక ఇది కాదు అనకండి. దేవుడు అన్నాడు రెట్టింపు ఘనతను అన్నాడు. హల్లెలూయా. రెట్టింపు ఘనతను అన్నాడు.
మీరు పోగొట్టుకున్నానికి రెండంతలు. అది ఏ మార్గంలో, ఏ విధంగా దేవుడు నీ పిల్లల్ని జీవితంలో ఏ విధంగా నిన్ను ఆ దుఃఖంలో నుంచి తిరిగి రెండంతలుగా సంతోషం తెస్తాడో నాకు తెలియదు, కానీ దేవుని మాట నమ్మదగినది. రెట్టింపు ఘనత, మీ అవమానములకు ప్రతిగా అంటాడు, రెట్టింపు ఘనత అంటాడు. కాబట్టి నిర్గమాకాండంలో, లేవీ కాండంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఇశ్రాయేలీయుల గురించి నిబంధనల జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. చివరిగా మనం చూస్తే కీర్తన గ్రంథంలో 105వ కీర్తన, కీర్తనల గ్రంథము 105వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే, యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనముల్లో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయన గురించి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. చెప్పండి, యెహోవాను వెతుకువారు హృదయంలో సంతోషించుదురు గాక. హల్లెలూయా. ఇది తీర్మానం. అంతేకాదు 4వ వచనం, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యమును వెతకుడి. హల్లెలూయా. ఎందుకు మనం సంఘానికి రావాలి? ఎందుకు మనం దేవుని సన్నిధిలో? ఆయన బలము కొరకు, ఆయన శక్తి కొరకు, ఆయన కొరకు. 5వ వచనం, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్యకరం జ్ఞాపకం చేసుకున్నది, ఆయన చేసిన సూచక్రియలు, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకున్నది. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుతున్నవి. 8వ వచనం, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతోను తాను చేసిన నిబంధన, ఇస్సాకుతోను తాను చేసిన ప్రమాణం నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొను. నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు. ఓ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నగరికల్లో మైక్ యంత్రం ద్వారా వింటున్నాను, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళండి. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ బాటి దాన్ని అనకు. దేవుడు నిన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు తెలుసా? ఎందుకు నిన్ను మర్చిపోడు తెలుసా? నీవు తన కుమారుడైన యేసు రక్తం అనే నిబంధన క్రింద ఉన్నావు కాబట్టి, ఆయన రక్తము ప్రోక్షణ క్రిందను ఉన్నావు కాబట్టి నిన్ను ఎప్పటికీ మర్చిపోడు. నువ్వు దౌర్బల్యమైన జీవితంలో దిగజారిపోయినా, పడిపోయినా, దేవుడు నిన్ను లేవనెత్తుకోవాలి, నిర్మించుకోవాలి, మహిమలు పొందాలని ఆయన కోరుకుంటాడు. కానీ ఆయన నిబంధనకు వేరుగా నీతో ప్రవర్తించడు. రక్షించుట ఆయన నిబంధనలో భాగం, విమోచించుట ఆయన నిబంధనలో భాగము. హల్లెలూయా. నిత్య జీవమునిచ్చుట ఆయన నిబంధనలో ఒక భాగము, స్వస్థపరచుట ఆయన నిబంధనలో భాగం. ఇవన్నీ మీ అర్హతలు కాదు. దేవుడు తన ప్రజలను ప్రేమించి ఆయనే మనతో చేసిన ప్రమాణములు. ఈరోజు మీరు ప్రార్థన చేసినప్పుడే ఆయన మీతో చేసిన ప్రమాణములు, అబ్రహాముతో, ఇస్సాకుతో, ఇశ్రాయేలీయులతో చేసిన వాగ్దానముల ప్రమాణములు మీరు జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడే దేవుడు అప్పుడు, అయ్యో నేను నా ప్రజలకి నిబంధన చేశాను, నా కుమారుని ద్వారా నేను ఇవ్వవలసిన ఆశీర్వాదం ఉంది, అవును నా కుమారుని ద్వారా నేను ఇవ్వవలసిన ఆ యొక్క స్వస్థత మీరు పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడు దేని కొరకు ఎదురు చూస్తారు తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటావో, ఎప్పుడైతే నమ్ముతావో, ఎప్పుడైతే దాన్ని పలుకుతావో, ఎప్పుడైతే దాన్ని నీ నోటితో ఒప్పుకుంటావో, పరిశుద్ధాత్ముడు దాన్ని ఏం చేస్తా తెలుసా? ఆ తీర్మానాన్ని నీలో నెరవేర్చుటకు శక్తిమంతుడిగా నీ మీద కార్యం చేస్తాడు. ఈరోజు శక్తివంతమైన కార్యాలు జరుగునుగాక. ఈ రాత్రి నువ్వు అడిగినా అడగకపోయినా ఈ పాలెంలోకి వచ్చావు, గౌరవించి దేవుణ్ణి జ్ఞాపకం ఉంచుకోండి. మీ జీవితంలో మీకు తెలియని ఒక శక్తివంతమైన, బలవంతమైన, చెప్పలేని మహిమకరమైన ఒక సంగతిని మీరు కలిగి ఉన్నారు. ఈరోజు నిరీక్షణ కోల్పోయిన వారిలారా, జీవితంలో రాజీ పడిపోయిన వారిలారా, ఇంకేముందిలే, ఏదో ఈ పెళ్ళిళ్ళు చేసే పోదాం, ఇంకేందిలే ఇంక పోదాం అనుకునే వారులారా, దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు వృద్ధులకు చిగురును కలుగ చేస్తాడు. నువ్వేమి నీరసించపడాల్సిన పని లేదు, నువ్వేమి వదిలివేయాల్సిన పని లేదు. ఈ రాత్రి దేవునికి నిన్ను నువ్వు ఉన్న పాటిని ఉన్నట్టు అప్పచెప్పుకో. పరిశుద్ధాత్మను అడుగు, నా జీవితంలోనికి రా. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయంలో నేను నష్టపోయాను, కోలుకోలేకపోతున్నాను. నిరాశలు, నిస్పృహలు,
ప్రతికూలతలు ఎన్నో ఉన్నాయి ప్రభా, తిరిగి నన్ను నిర్మించగలిగేది నువ్వు ఒక్కడివే, తిరిగి రూపించగలిగేది నువ్వు ఒక్కడివే ప్రభా, నాకున్న ఏ ఆయుధమైన వర్ధిల్లకుండా చేయగలిగేది నువ్వే ప్రభా అని ఎప్పుడైతే నీ హృదయంలో పరిశుద్ధాత్మని గురించి నువ్వు ప్రార్థన చేస్తావో, క్రీస్తు ప్రభు యొక్క శక్తి అంతటిని, ఆయన పునరుద్ధరణపు శక్తిని, ఆయన విజయమును, మరణం మీద ఉన్నటువంటి విజయం, మరణపు ముళ్ళను విరిచిన జయము, అపవాది క్రియలు లయపరిచినటువంటి ఆ శక్తిని పరిశుద్ధాత్మని దినం మన రాత్రి మన జీవితంలో తీసుకురాబోతున్నాడు. అందుకే నేను రేపు ముగిస్తాను. దేవుడు 3 విషయాలు జ్ఞాపకం చేస్తాడు తన స్వయంగా. దేవుడు తన ప్రజలతో సంబంధాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు, తను ఏర్పరచుకున్న వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా, ఎన్నో రకాలుగా మాట్లాడతాడు. అయితే ఉదాహరణకు చెప్తా, దేవుడు మన పట్ల సంబంధాన్ని పెట్టుకోవాలని, తిరిగి ఆయన సహవాసంలోకి తీసుకురావాలి ఎంత ఆతృతగా ఉన్నాడంటే, పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెనికి పోలుస్తాడు. సంఘాన్ని ఎవరికి పోల్చాడు చెప్పండి? ఏమండి, సంఘాన్ని దేనికి పోల్చాడు? వధువు అంటే పెండ్లి కుమార్తెకి పోల్చాడు. ప్రభువును దేనికి పోల్చాడు? క్రీస్తుని వరునికి. అంటే వరుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనుషులతో ఉన్న, సంఘముతో ఉన్న సంబంధాన్ని దేవుడు ప్రజలకు అర్థమయ్యే భాషలో, నువ్వు పెళ్లి కుమార్తెవి, నేను పెళ్లి కుమారుని, వీరిద్దరు వివాహం చేసి ఏమవుతారు చెప్పండి? ఒకటిగా అవుతారు. హల్లెలూయా. సో ప్రభువు తన యొక్క క్రీస్తు నందు మనల్ని ఏం చేశాడు సార్? వధువుతో ఆయన సంబంధాన్ని పోల్చి, ఆయన ప్రేమను, సంబంధాన్ని వెల్లడి చేశాడు. రెండవది, అది లోకాసువార్త 11 ఎఫెసు 5:20 ఉంటుంది. 2 స్నేహితుల గురించి చెప్తాడు. చివరికి ముగిస్తున్నాడు. 2 స్నేహితులు, అవునా? మధ్యరాత్రి వేళ ఒక స్నేహితుడు వెళ్ళి, నా ఇంటికి వేరొక బంధువులు స్నేహితులు వచ్చారని చెప్పి ఆ రొట్టెను అడగటానికి వెళ్ళే విషయంలో స్నేహితులను పోల్చి చెప్తాడు. దేవుడు మన స్నేహితుడు. హల్లెలూయా. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన గొర్రెల కాపరి మరియు గొర్రెలు అని అక్కడ పోల్చి చెప్తాడు. గొర్రెల కాపరి తన గొర్రెలు ఎలా మేపుతాడు, మందని ఎలా కాపాడుకుంటాడు, వాటిని ఎలా పరామర్శించి చూసుకుంటాడు అనే ఒక సంబంధాన్ని పోల్చి మాట్లాడతాడు. హల్లెలూయా. అందుకే చివరిగా యోహాను సువార్త 15:15లో మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చూడండి, భౌతికమైన విషయాలు ఏమేమి జరుగుతుంది, మీకు ప్రతికూలంగా ఎలా ఉంది, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ఆలోచించి మీ బాధను, మీ కష్టాన్ని అధికం చేయటం వల్ల ఇంకా మీరు ఆరోగ్యాన్ని కోల్పోయి ఇంకా మీరు అనేక విషయాలు ఒత్తిడికి లోనవుతారు. కానీ నీ జీవితంలోనికి ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మని నువ్వు ఆహ్వానిస్తావో, యేసు ప్రభు స్వయంగా చెప్పారు, నేను వెళ్ళటం మంచి, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, నేను వెళ్ళి నా ద్వారా వినినటువంటి సంగతులు మీకు తెలియజేయడానికి తండ్రిని వేడుకొని మీకు పరిశుద్ధాత్మ ఆయన వచ్చి ఆయన మీరు పొందుకున్నప్పుడు ఏమవుతారు చెప్పండి? శక్తిమంతులు. చెప్పండి, శక్తిమంతులుగా మారిపోతాము. హల్లెలూయా. శక్తిమంతులు అన్నాడు. ఆ శక్తిమంతులు ఏం చేస్తారని ఉన్నది? సాక్షులుగా ఉంటారు. ఆ శక్తిమంతులు ఏమని ఉన్నది? నమ్మిన వారు వాళ్ళ సూచిక అద్భుతాలు చేస్తారన్నది. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో చాలా ప్రమాణాలు చేశాడు. గలతీకి రాసిన పత్రికలో విశ్వాసమును బట్టి ఆత్మను అనుగ్రహించాడు, విశ్వాసమును బట్టి అబ్రహాం యొక్క వాగ్దానములకు వారసులుగా చేశాడు. ఇవి మన కంటికి కనబడుతున్న విషయాలు కాదు, కానీ దేవుని ప్రమాణాలు. ఆయన మాట తప్పుడు, ఆయన ప్రమాణాలు మనలో నెరవేరుస్తాడు. మిగిలిన భాగం రేపు చదువుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 1 నిమిషం 60 సెకండ్లు మాత్రమే మీకు సమయం ఇస్తున్నాం. మీరు విన్న వాక్యాన్ని ఇప్పుడే మీ హృదయంలోనికి ఆహ్వానించి ప్రార్థన చేయండి. మీరు వాక్యాన్ని విన్నారు. దేవుడికి మన హృదయం కావాలి. ఆయన మన జీవితాలకు పరిశుద్ధాత్మగా వస్తాడు. ఆయన మన పరిస్థితులకు సహాయం చేస్తాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. పరిశుద్ధుడా నీకు వందనాలు.
ఎంతమంది అయితే ఇక్కడ నిన్ను విశ్వసిస్తున్నారు, ఎంతమంది అయితే వారి హృదయాల్లోకి చేర్చుకుంటున్నారు, ఎంతమంది అయితే తిరిగి ప్రభా రిపెంట్ అవుతున్నారు, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది వాళ్ళ జీవితంలో జోక్యం కావాలని అడుగుతున్నారు, ఎంతమందిని ఈ రాత్రిని మీద ఆధారపడుతున్నారు, ఎంతమంది కృప చూపమని అడుగుతున్నారు, ఎంతమంది వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నిటిలోంచి వారు విడుదల పొందాలని అడుగుతున్నారో విశ్వసించి యేసు క్రీస్తు యొక్క నామము వారిని విడిపించునుగా, వాళ్ళ జీవితములను విడుదల చేయనుగాక, వారి ఆరోగ్యంలో, వారి బంధకంలో, అపవాది యొక్క తంత్రముల నుంచి, కుటుంబంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల నుంచి యేసు క్రీస్తు నామమును వారి ఆహ్వానిస్తుండగా, వాళ్ళ జీవితంలో యేసయ్య నీ సహాయాన్ని కోరుచు ఉండగా ప్రతి ఒక్కరూ నిశ్చయముగా నీ ఆత్మచేత వారు విడుదల పొందుదురుగాక. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక్క వచనం.